గతంలో నేను కుటుంబము, క్రైస్తవ వివాహాలు వాటి గురించి తెలియజేస్తూ ఉన్నాను. వీటిలో మరి చల్లని వివాహాల గురించి మీకు చెప్తూ ఉన్నాను. ఇలా చెప్తూ ఈ మధ్యలో లెంగ్తీ డేస్ రావటం వల్ల, ఉపవాస దినాలు రావటం వల్ల మరి ఈ 14 స్థలాలు, సిలువపై యేసు ప్రభు మాట్లాడిన 7 మాటల గురించి చెప్తూ దీన్ని ఆప్ చేశాను. ఇప్పుడు ఆ 7 మాటలు ఇవన్నీ కంటే సంపూర్తి చేశాను కాబట్టి మళ్ళీ దీన్ని నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. కుటుంబము, క్రైస్తవ వివాహాలు వాటిలో క్రితము చల్లని వివాహాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీటిలో భాగంగా మరి భయముతోనూ బలవంతంతోనూ చేసుకున్నటువంటి వివాహాలు చల్లవని తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటో చూద్దాం. వివాహ సమయంలో తెలిపే సమ్మతి మరలా ఎవరికి ఎప్పుడు ఇవ్వలేనటువంటి సంపూర్ణమైన సమ్మతి. పెండ్లి సమయంలో ఇష్టాన్ని తెలియజేయాలి, సమ్మతిని. వధూవరులు ఇద్దరు ఒకరి ఎడల ఒకరు ఇష్టాన్ని గురువు ముందు తెలియజేయాలి. పెండ్లి చేసే మరి పాస్టర్ ముందు తెలియజేయాలి. అది చాలా ముఖ్యమైనది, సంపూర్ణమైనది అన్నమాట. కాబట్టి వధూవరులు ఎటువంటి భయాలకు కానీ బలవంతానికి కానీ లోను కాకుండా స్వేచ్ఛగా తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలి. పెళ్లి జీవితాంతము నిండు నూరేళ్లు ఉండేటటువంటిది కాబట్టి ఒకరి బలవంతం వలన కానీ ఒకరు భయపెట్టడం వలన కానీ ఈ ఇష్టాన్ని మనం అక్కడ ఒప్పుకోకూడదు. నిర్భయంగా, భయం లేకుండా ఇతనితో నేను పెళ్లి చేసుకుంటాను, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అక్కడ నిర్భయంగా చెప్పాలి. భయము బలవంతము వల్ల తెలిపే సమ్మతి శ్రీసభ చట్ట ప్రకారం చెల్లనట్టిది అవుతుంది. ఇది శ్రీసభ చట్టం 1103లో ఉంటుందన్నమాట. విజయ ఉదాహరణ చెప్తున్నాను నేనండి. విజయ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. ఒక అమ్మాయి పేరు విజయ. ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. ఒకరోజు ఆమె అక్క వచ్చి అమ్మకు బాగాలేదని చెప్పి ఉన్న పడంగా ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్ళింది. వాళ్ళ అక్క వచ్చింది. క్లాస్లో ఉండగా గబగబా పిలిచి వాళ్ళ అక్క వచ్చి అమ్మకు బాగాలేదు, తొందరగా రమ్మంటున్నారు, ఇంటికాడికి నిందని చెప్పేసి తీసుకువెళ్ళింది. తీరా ఇంటికి వెళ్తే అక్కడ ఆమె వివాహానికి ఆ రోజే నిశ్చయదార్థము జరపబోతున్నారని తెలిసింది. అమ్మకు బాగాలేదని అక్క తీసుకెళ్ళింది. ఏంటైంది అంటే అక్కడ నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయించి కూర్చున్నారు అందరూ. పెళ్లి నిశ్చితార్థం. తన చదువు ముగిసే వరకు వివాహం చేసుకోరాదని విజయకుమారి నిశ్చయం. ఈ అమ్మాయి ఏంటి, మధ్యలో నేను పెళ్లి చేసుకుంటే చదువు ఆగిపోతుంది, నా చదువు పూర్తి అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను, అప్పటి వరకు నేను చేసుకోకూడదని ఆ అమ్మాయి భీష్మించుకుని కూర్చుంది. తనకు నిశ్చయించిన వ్యక్తితో వివాహం చేసుకునేందుకు ఆమెకు ఇష్టం లేదు. అయితే అక్క పిలుచుకొచ్చింది కదా, ఇంటికాడ వేరే వ్యక్తి అతన్ని నిర్ణయించారు పెళ్లి చేయాలని. అతనితో పెళ్లి చేసుకోవడం ఈ అమ్మాయికి ఇష్టం లేదు. ఆ విషయం ఆమె తన తండ్రితో చెప్పింది. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, అతను ఎవరో నాకు తెలియదు, నా ఇష్టం వచ్చినటువంటి వారినే నేను పెళ్లి చేసుకుంటాను, అది కాదు ఇప్పుడు కాదు, నా చదువు పూర్తవ్వాలి, దయచేసి పెళ్లి ఆపేయండి, నేను చేసుకోను అని చెప్పి తండ్రికి చెప్పి ప్రాధాయపడింది. కానీ తండ్రి ఏమన్నాడంటే, తల్లి చావు బ్రతుకుల్లో ఉంది, ఆమె చనిపోక ముందే పెళ్లి జరగాలని కోరుకుంటుంది. అమ్మ, అది నిజమే, మీ అమ్మ జబ్బు మనిషి, చావు బతుకుల్లో ఉంది, నీ పెళ్లి చూసి చచ్చిపోవాలంటుంది, కాబట్టి అది జరగకముందే, ఆ చావు జరగకముందే నీ పెళ్లి జరగాలి, కాబట్టి నీ పెళ్లి చూడాలి అని చెప్పేసి తండ్రి నచ్చ చెప్పాడు. తండ్రే కాదు, అందరూ కూడా విజయకు నచ్చ చెప్పారు. ప్రతి ఒక్కరూ నచ్చ చెప్పారు. అవతల వారికి తాను మాట ఇచ్చానని, తీరా ఇప్పుడు కాదంటే తను పొరుగు పోతుందని, అంతకన్నా అందరినీ చంపి తాను చావడమే మేలని తండ్రి విజయను భయపెట్టాడు. నువ్వు గనక చేసుకోకపోతే మేమందరం ఏదో ఒకటి వేసుకుని చస్తాం, నుయ్యో చూసుకుంటాం, అందరి ముందు మాట ఇచ్చాను పెళ్లి జరిపిస్తానని, ఇప్పుడు నువ్వు కాదంటే నా పరుగు పోతుంది,
కాబట్టి నువ్వు తప్పనిసరిగా చేసుకుంటావా లేదా మమ్మల్ని అందరినీ సావమంటావా అని చెప్పేసి తండ్రి బెదిరించాడు. ఇటువంటి పరిస్థితుల్లో విజయ చేసేది లేక వివాహానికి అయిష్టంగానే తన సమ్మతి తెలిపింది. ఇంకేంటి, తండ్రి తల్లి వీళ్ళందరూ చచ్చిపోతానంటున్నారు, నా కారణంగా వీళ్ళు చావడం ఎందుకు, నేనే చేస్తానులే అనుకుని సర్లే మీరు చెప్పినట్టు ఏంటాను అని ఆ పెళ్లికి ఒప్పుకుంది. వివాహం జరిగింది, పెళ్ళి అయిపోయింది మొత్తానికి. కానీ విజయ మాత్రం ఆ భర్తతో కాపురం చేయడానికి ఇష్టపడలేదు, ఒప్పుకోలేదు. కాపురం చేస్తే చేయను, పెళ్లి చేశారు కదా, పెళ్లి చూసింది కదా, ఇంకేముంది చావు మనక సంతోషంగా స్వర్గానికి వెళ్తుందమ్మా. నా చావు ఎలాగైతే ఏమైందిలే, నా పెళ్లి ఏమైపోతే ఏమైందిలే, నా నుండి నీరేళ్ల జీవితం ఏమైపోతే మీకెందుకులే, పెళ్లి చేసుకోమన్నారు చేసుకున్నాను అంతే, కాపురం మాత్రం నేను చేయనని చెప్పేసింది. కాబట్టి ఇలా భయపెట్టి చేసే వివాహాలు చెల్లవు చెల్లవు చెల్లవు. కాబట్టి ఇలా భయపెట్టి మభ్యపెట్టి మోసం పెట్టి చేసే వివాహాలు అనేది చెల్లవు. తర్వాత ఇంకొక చిన్న కథ ఏమిటాయంటే, అమల కమల ఇద్దరు కవల పిల్లలు, చూసేందుకు ఇద్దరు ఒకలాగానే ఉంటారు. అయితే కమలకు మాటలు సరిగ్గా రావు, నట్టెమ్మాయి. అమల కమల ఇద్దరు కవల పిల్లలు, రూపు రంగు ఎత్తు పొడుగు అన్నింటిలో ఒకేలాగా ఉంటారు. కానీ అన్నిట్లో ఈ పిల్ల నత్తి, మాటలు సరిగా రావు. కమలకు మాటలు సరిగా రావు. కాబట్టి పెళ్లి చూపులప్పుడు వరునికి కమలకు బదులు అమలను చూపించారు. ఈ మంచిగా ఉన్నదానికి ఎవడో ఒకటి చేసుకుంటాడు, ఈ నత్తిదాన్ని ఎవడు చేసుకుంటాడు అని చెప్పి మాట్లాడలేకపోకుండా పెళ్లి చూపుల్లోనే ఒకరిని చూపించి పెళ్లి ఏమో ఇంకొకరితో చేశారు. పెళ్లి మాత్రం కమలతో జరిపించారు. ఇలా పెళ్లి చూపులు ఒకరిని చూపించి పెళ్లి మాత్రం ఇంకొకరితో జరిపితే అటువంటి వివాహాలు చెల్లవు. అది తెలిసిన తర్వాత మరి ఆ వివాహం అనేది చెల్లదు. రూపు రంగు రేఖలు అన్ని కవల పిల్లలిద్దరూ ఒకటే కదా, కానీ మోసం జరిగింది. పెళ్లి కుమారుడు మోసం చేశారు, ఈ పిల్లని ఇచ్చి చేశారు. తర్వాత తెలిసిపోయింది ఈ పిల్ల నచ్చిందని. అలాంటి వివాహాలు చెల్లవు. ఇటువంటి సంఘటన ఒక దానిని మనం బైబిల్లో కూడా చూస్తాం. బైబిల్లో మనం చూస్తాం, ఏది ఒకరిని చూపించి మరొకరిని పెళ్లి చేయటం అనేది బైబిల్లో కూడా మనం చూస్తాం. ఏంటి అక్కడది? ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనం నుంచి 28వ వచనం వరకు చూస్తే మనకి ఎలాంటి ఖచ్చితంగా ఎలాంటి విషయమే ఒకటి బయటపడుతుంది. ఆదికాండము 29వ అధ్యాయము చూడండి, 16వ వచనం నుంచి చూస్తే, ఆదికాండం 29వ అధ్యాయము 16వ వచనం నుంచి చూసినట్లయితే, లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కళ్ళు కలది, రాహేలు రూపవతియు సుందరియై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను. కొలువు అంటే పాలేరుతాను, మేకలు గొర్రెలు ఇవన్నీ ఉంటాయి, వాటిని అన్ని కాసుకుని చేలంట చెట్లంట తిప్పుకుండా 7 సంవత్సరాల వరకు నీకు పాలేరుతానం చేస్తానని అంటాడు. అందుకు లాబాను ఆమెను అన్యునకిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా, యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను. సరే, లాబాను ఏమన్నాడు? మంచిదయ్యా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, ఎవడో పొరుగు వాడికి తెలియనాడికి ఇవ్వడం కంటే నీకు ఇవ్వటం ఏం లేదు, నువ్వు నా బంధువు కాబట్టి, మేనల్లుడు అవుతావు కాబట్టి నీకు ఇస్తాను, అలాగే చేయమని నేను. కాబట్టి 7 సంవత్సరాలు తన మందలను గొర్రెలను మరి పాపం ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ మరి ఈయన ఎవరో యాకోబు పాలేరుతనం చేశాడు. ఆయనను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. ఎందుకు చేశాడు ఇదంతా? ప్రేమించాడు, ఆ అమ్మాయి బాగుంటది కాబట్టి ప్రేమించాడు. కాబట్టి ఈ పెద్దగా అవి గడిచిపోయినట్లు బాగానే ఊరికినే 7 సంవత్సరాలు తిరిగి వచ్చేసినాయి, గడిచిపోయినాయి. తర్వాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి గనుక
నేను నా భార్య యుద్ధకు పోవుటకు ఆమెను నాకెమ్మని లాభాను అడగగా, లాభాను ఆ స్థలంలోనున్న మనుషులనందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రి వేళ తన కుమార్తె అయిన లేయను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడాను. సరే, బంధువులందరూ పోయి నీకు ఇచ్చి అన్నమాట తప్పను, పెళ్లి చేసేస్తాను నీకు అని చెప్పేసి, రాహేళ్ళు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి అంగరంగ వైభవంగా బంధువులను పెద్దలందరినీ పిలిచి అందరి సమక్షంలో పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసి కానీ పాన్పు సమయంలో ఆ రాత్రికి సంసారం చేయడానికి ఎవరు పంపాడు? లేయాను అతని యొద్దకు తీసుకుని పోగా యాకోబు ఆమెను కూడాను. లేయాను చీకట్లో లేయాను పంపించేసాడు సంసారం చేయటానికి. సరే, కలిసాడు, ఇద్దరు కలిసారు, సంసారం చేశారు. మరియు లాభాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసికి ఇచ్చాడు, ఒక దాసిని కూడా ఇచ్చాడు. ఉదయం ముందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో, నువ్వు నాకు చేసిన పని ఏమిటి? తెల్లారి చూసేసరికి ఎవరు రాహేలు కాదు, లేయా. అమ్మో, కొంప ముంచేసాడు మా మామ, కొంప మురిగిపోయింది. ఏంటి ఎంత మోసం చేశాడు? పెళ్ళేమనో ఆమెతో చేశాడా? పానపేమనో ఏమితో జరిపించాడా? ఏంటి ఇంత మోసం చేశాడు అని చెప్పేసి, ఏంటి నువ్వు నాకు ఈ పని చేసావు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని పాదర్దానం చేశాను, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అని అడిగాను. అందుకు లాభాను, పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయము, నీవు ఇక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకై ఆమెను కూడా నీకు ఇచ్చేదని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చాను. ఏంటి మామగారే ఈ పని చేసావు, ఇంత మోసం చేసావు? ఏమిటనంటే, అయ్యా మా దేశ ఆచారం పెద్దదాన్ని ఉండగా చిన్నదాన్ని పెళ్లి చేయడం మర్యాద కాదు, పెద్దదానికి చేయాలి, తర్వాత చిన్నదానికి చేయాలి. మరి అందుకని ఇలా చేయవలసి వచ్చింది. నీకు చిన్నది కూడా కావాలంటున్నావు కదా, నేను ఏమన్నానే అంటలా, చేసుకో ఇస్తా, కానీ ఇంకొక 7 సంవత్సరాలు పాలెడతాను చెయ్యి నా దగ్గర, ఇంకొక 7 సంవత్సరాలు నా దగ్గరే పాలెడతాను చేయమని చెప్తే అలా ఒప్పి చేత కొట్ట పాపం ఆ చిన్నదాన్ని కాడి ఇచ్చి మరి యాకోబుకి పెళ్లి చేస్తాడు. ఇలా చేస్తాడు లాభాను మామగారు. కాబట్టి ఇది చూసారా ఎంత మోసంగా జరిగింది? ఇక్కడ బైబిల్లోనే జరిగింది. కాబట్టి అది ఆ రోజుల్లో మరి ఒప్పుకున్నాడు కాబట్టి, ఎవరు ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. మరి ఒప్పుకోకపోతే అది చెల్లని వివాహం అనేది అవుతుంది. యాకోబు ఒప్పుకున్నాడు, సరే పోనీ ఇంకేం చేస్తావులే అని చెప్పేసి ఒప్పుకున్నాడు కాబట్టి ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, అది సరిపోయింది. ఇక్కడ అయిష్టపడి ఒప్పుకోకపోతే అలాంటి వివాహం చెల్లని వివాహం అవుతుంది. ఈ విధముగా మానసిక కారణాలైతేనేమి, శారీరక కారణాల వలనైతేనేమి వివాహాలు జరిగినా అటువంటి వివాహ సమ్మతి లోపాయికారిగా సమ్మతి అవుతుంది, అది సంపూర్ణ సమ్మతిగా పరిగణింపబడదు. కాబట్టి అటువంటి వివాహాలు చెల్లవు. ఇలాంటి వివాహాలు సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం బలవంతంగా ఆ ప్రస్తుతానికి పెళ్లి జరిగే సమయంలో సమ్మతి చేసినా ఒప్పుకున్నా ఆ తర్వాత తెలిసిన తర్వాత అవి చెల్లనటువంటి వివాహాలు అవుతాయి. పైన చెప్పిన కారణాల వల్ల వధూవరుల సంసారిక జీవితానికి ఆటంకము ఏర్పడి భార్య గాని భర్త గాని విడిపోయి వివాహ జీవితం విచ్ఛిన్నమై ఉంటే ఈ విషయం సంబంధిత విచారణ గురువు ఆ మేత్రాసన పీఠాధిపతికి తెలిపి లోటును నిరూపించి ఆ వివాహాన్ని రద్దు చేయించుకొని మరొక వివాహం చేసుకునవచ్చును. ఇలాంటి విషయాలు జరిగినప్పుడు వెంటనే విచారణ సమయంలో వరకు గురువుకి తెలియజేసి, నేనెట్ట మోసపోయాను, నన్ను మోసపుచ్చారు కాబట్టి ఈ వివాహం చెల్లదు అని చెప్పి నిరూపించి మరి విడాకులు తీసేసుకుని వెంటనే మరొక వివాహాన్ని చేసుకోవచ్చు. అలా కాకుండా 4-5 సంవత్సరాలు వాళ్ళతో సంసారం చేసి పిల్లలు కానీ ఆ తర్వాత నేను విడిపోతాను, నన్ను మోసం చేసామంటే అది చెల్లదు. సంసారం చేయాల్సిందే, కంటిన్యూ చేయాల్సిందే. వెంటనే ఇది గుర్తించి చేసినట్లయితే చేస్తారు.
అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, విచారణ గురువుకి ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళకి వాళ్ళే విడిపోయి వేరే ఉండి మళ్ళీ వేరే పెళ్లి చేసుకుంటారు, రెండో వివాహం చేసుకుంటారు. అలా వివాహం చేసుకున్నప్పుడు శ్రీసభ చట్టం ప్రకారం వాళ్ళకి ఈ పుణ్యకార్యాలు మరి ఉండవు. శ్రీసభ చూడండి, దివ్య సంస్థ అయితే అలా చేయక ఊరికనే విడిపోయి శ్రీసభ వెలుపల వేరే వివాహం చేసుకుని జీవ సంస్కారాలకు దూరమై జీవిస్తున్న కుటుంబీకులు ఎందరో ఉన్నారు. అలా కాకుండా వెళ్ళిపోయింది. దివ్య సంస్కారాలు అంటే ఏంటి? వీళ్ళకి ముఖ్యంగా రోమన్ క్యాథలిక్ మిషన్ లో ఉన్నటువంటి రూల్ ఏంటంటే, ఇలా బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తారు ఇలాంటి వాళ్ళని. విచారణ మాట అనుకోకుండా, విచారణ మాట ప్రకారం చేసుకోకుండా మరి బయట చేసుకునేటువంటి వారిని వాళ్ళకి రొట్టె ద్రాక్షారసం నిషేధం, పాప సంకీర్తనం నిషేధం, ఇలా దివ్యమైనటువంటి సంస్కారాలు, దేవుడు ఇచ్చినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు తీసేసి వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. ఏమి ఎవరు ఆ సంస్థకి సంఘానికి సంబంధించిన కార్యక్రమాల్లో దేంట్లో కూడా వీళ్ళని పాల్గొనిపోకుండా చేస్తారు. అందుకని అలా చేయకుండా గురువుకి చెప్పి దాన్ని సరి చేసుకుని మళ్ళీ వివాహం చేసుకుంటే అన్ని దివ్య సంస్కారాలు ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, వివాహం అయిన 4-5 సంవత్సరాల తర్వాత వేరే ఇతర అంశాల కారణంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉత్పన్నమైనప్పుడు పై మానసిక లోపాల కారణాన్ని ఆధారంగా చేసుకుని పేర్కొని వివాహాన్ని రద్దుకై అభ్యర్థించటం తప్పు. వెంటనే కాకుండా 4-5 సంవత్సరాలు సంసారం చేసి బాబు ఈ పెళ్లి నాకు వద్దని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళడం అనేది తప్పు. వాడు ఈ వివాహం దృఢపరుచుకుని చావో రేవో తెలుసుకోవాల్సిందే. వివాహంలో సమ్మతి అతి ముఖ్యమైనది కాబట్టి వివాహం అయిన తర్వాత న్యాయమైన వ్యక్తిని కష్టపెట్టడం కంటే వివాహానికి ముందు జరిపే విచారణ సమయంలో గురువు జాగ్రత్తగా పరిశోధిస్తున్నప్పుడు వధూవరులు తల్లిదండ్రులు వధూవరుల చిత్తశుద్ధితో పూర్తిగా సహకరించడం శ్రేయస్కరం. కాబట్టి ఇలా దొంగ పెళ్లిళ్ళు, తప్పుడు పెళ్లిళ్ళు, మరి కట్నాల కోసమో డబ్బు కోసమో లేకపోతే జబ్బులు కప్పిపుచ్చుకుంటావో తన లోపాలని కప్పిపుచ్చుకుంటావో మోసపూరితంగా కుట్రపూరితంగా చేసుకుని అవతల వ్యక్తిని బాధ పెట్టడం కంటే జీవితాంతం నరకం అనుభవించడం కంటే వాళ్ళ పిల్లలకి కూడా చెడ్డ పేరు తీసుకురావడం కంటే ముందుగానే మరి ఆ విచారణ జరిపినప్పుడు ఉన్న విషయాన్ని ఉన్నట్టు గురువుతో చెప్పి సమ్మతిని తెలియజేయటం ఎంతైనా శ్రేయస్కరం, ఎంతైనా మంచిది. ఆ వధువుల సమ్మతి అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఆ సమయంలో నేను నిర్భయంగా భయం లేకోకుండా మరి చెప్పేసి స్వచ్ఛందంగా ఒప్పుకుని చక్కగా పెళ్లి చేసుకుంటే ఆ సంసారము నుండి 100 ఏళ్ళు ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈ కుటుంబ దివ్య సంస్కారాల్లో మరి మనం పాల్గొన్న వాళ్ళం అవుతాము. చక్కగా సంఘానికి ప్రభువుకి మనం మంచి పేరు తీసుకొచ్చినటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం కాబట్టి జీవితానికి ఈ విధంగా అన్ని జాగ్రత్తగా ఆచి చూసి పెండ్లి చేసుకుని జీవితాంతము ఒకరిని ఒకరు విడబాయకుండా కష్టమందు, బాధ ఎందు, వ్యాధి ఎందు, ఆరోగ్యమందు, సంపద ఎందు, అన్నిటి ఎందు సరి సమానులై మరి సమపాళలో జీవించడం అనేది ఎంత ఉత్తమమైన మార్గం అని చెప్పేసి నేను ఈ సోఫియా జోసఫ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశ్రయించి కాచి కాపాడుగాక. ఆమేన్. ఆమేన్.